పాస్టర్ మరి జాన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని చప్పట్లతో మనం వాక్య పరిచయ నిమిత్తం ఆహ్వానిద్దాం. హలో ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములు మరొకసారి మరొక వారంలోనికి మనం అందరూ కూడా తీసుకొచ్చిన దేవాతి దేవునికి, క్షేమముగా నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తుంటున్నాము. అలాగని ఈ అవకాశం కల్పించినటువంటి బ్రదర్ శ్యామ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆయన ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మనమందరూ కూడా కలిసి దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి చక్కని భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. అయితే మనిషి ఏ స్థలములో ఉన్నా మనస్సు మనము దేవుని పైన మళ్లించాలి. అప్పుడే మనం సంపూర్ణంగా దేవుని వాక్యమును వినేటువంటి వారిగా మనముంటాం. అయితే మనిషి ఇక్కడుండి మనస్సు ఎక్కడో పెట్టుకుంటే కాదు కదా. ప్రతి ఒక్కరు మనస్సు కూడా ఇక్కడే ఉంచాలి. అంటే మనస్సు ఉంచాలంటే చెప్పేదానిపైన మీ యొక్క కాన్షియస్ని పెట్టాలి. ఏమి చెప్తున్నారు దాన్ని విని మనం ఉపయోగించుకునేటువంటి వారిగా మనం ఉంటే మనం దీవించబడతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా అలాగ వాక్యములు ఎదగాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉన్నది. అది వయసులో ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఎదగాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. కనుక సమయంలో ప్రతి ఒక్కరు కొన్ని మాటలు, దేవుని మాటలు మనం విందాం. నాకు ఒక అలవాటు, వాక్యం చెప్పే ముందు ఒక పాట పాడే అలవాటు. అంటే మీలాగా పాడలేను కానీ మామూలుగా పాడతాను. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెల్చని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాథుండ నీదు ప్రాణమెచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండ నీదు ప్రాణమెచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెల్చని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, వెతికిల నన్ను చేరితివి, వెంబడింపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు స్తుతునిగా చేసితివి, నా ప్రాణనాథుండ నీదు ప్రాణమెచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండ నీదు ప్రాణమెచ్చితి, నువ్వు నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెల్చని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యమును మనం తీసి చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా చదువు వచ్చిన వారందరూ కూడా బైబిల్ తీయండి.
సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదివినట్లయితే మనం కొన్ని నిమిషాలు. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరెను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనేటువంటి మాటను మనం గమనిస్తాం. హృదయమును ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. హృదయం ఎలా కాపాడుకోవాలి కదా? ఒక చెట్టుని కాపాడొచ్చు నీళ్ళు పోసి కదా, ప్రతి వస్తువును కూడా కాపాడొచ్చు. హృదయం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ప్రేమను వల్ల గమనించండి, భద్రమును అనేటువంటి మాట గమనిస్తున్నాం. భద్రము అంటే చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకోవాలి అంటున్నారు. విలువైన వస్తువులు అయితే జాగ్రత్తగా దాచుకుంటాం, విలువైన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయము. కాబట్టి దేవుని వాక్యమునట భద్రముగా దాచిపెట్టుకోవాలట. ఎక్కడ దాచిపెట్టుకోవాలంట? హృదయములో దాచిపెట్టుకోవాలట. కాబట్టి హృదయములో నుంచి జీవనదులు ఉన్నాయి కనుక ఆ జీవము అనేటువంటి వాటిని బయటికి రావాలి అంటే చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడువు ఏమి కూడా హృదయములోనికి వెళ్ళకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. అందుకని భద్రముగా అంటున్నాడు. భద్రముగా దాన్ని మనము కాపాడుకోవాలట. కాబట్టి భద్రముగా కాపాడుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడట మానవుని యొక్క హృదయములో ఉంటున్నాడట. కాబట్టి అందుకనే నీ హృదయమున ఆలయమై ఉన్నది అని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. కాబట్టి దేవుని ఆలయమట పరిశుద్ధముగా ఉండాలి. దేవుని ఆలయములో అపవిత్రత అనేటువంటిది ఏది కూడా ఉండకూడదట. అందుకనే ఆ హృదయం అనేటువంటి ఆ హృదయాన్ని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా కాపాడుకుంటామో, ఎప్పుడైతే ఆ హృదయం అనేటువంటి ఆ తలుపు తీసి ఆయనతో మనం నివాసము చేస్తామో అప్పుడే భద్రముగా ఉంటుందట. అందుకని ఒక మాట మనం చదువుతాం, ఏం చెప్తామంటే, హృదయం అనే తలుపు దగ్గర ఆయన నుండి తట్టుతూ ఉన్నాడట కదా. వాకులు ఉంది కదా, అక్కడ తట్టినప్పుడు ఎవరైనా లోపలుంటే ఆ వాకులు తెరవబడితే లోపలికి వస్తాం. దేవుడు కూడా ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి మానవుని దగ్గరికి వెళ్ళి ఆయన హృదయాన్ని తడుతూ ఉన్నాడట. ఎందుకంటే ఆయన నీతో నాతో నివాసము చేయడానికి, ఆయన నీ హృదయములో నా హృదయములో ఆయన ఉండడానికి ఆయన మానవునిగా హృదయాన్ని తడుతూ ఉన్నాడట. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, హృదయం అనేది తలుపు నోద్ద యేసు నాతుండు, నిలసి సదయుడనుచు తట్టుచుండు సకల విధముగను, ఎంతసేపు నిలుబాబెట్టి ఏపిల్తురతని. కాబట్టి హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఆయన నిలిచి తడుతూ ఉన్నాడట. కారణం ఏంటంటే ఆయన నీలో నివాసము చేయాలని, ఆయనను మనము కలిసి ఆయన మనమందరూ కూడా ఆయనతో కలిసి నివాసము చేయాలని ఆయన తడుతూ ఉన్నాడట. అయితే మానవుడిట ఆ తలుపు తీసి యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించకుండా చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి దేవునికి దూరమైపోతున్నాడట. అందుకనే హృదయమును జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమని అంటున్నాడు. అయితే ఇంకో మాట, సామెతల గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒకటేమో హృదయాన్ని భద్రం చేసుకోవాలట, రెండవది మనం చూద్దాం. ఇంకో మాట 21వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ వచనం, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనుడు. ఇక్కడ కూడా భద్రము అనేటువంటి మాట కాపాడుతుంది కదా. దేన్ని భద్రం చేసుకోవాలట? నోటిని, నాలుకను కదా. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదట కదా. దేవుని బిడ్డలు అంటే మనం అందరూ కూడా నోటిని, నాలుకను భద్రము చేసుకోవాలట.
దేవుని బిడ్డలు మనమందరూ కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడకూడదు. కాబట్టి అందుకనే ఈ యొక్క నాలుకట చాలా భయంకరమైన అగ్ని లాంటిది అని బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో ఉన్నది. కనుకనే ప్రతి ఒక్కరు కూడా నాలుకను పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము దేవుని స్తుతిస్తుంటున్నాం, దేవుని మహిమపరుస్తుంటున్నాం, దేవుని మాటలు మాట్లాడుతుంటున్నాం, అలాగనే బయటకు వెళ్ళి మళ్ళా అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటున్నాం. అందుకనే భద్రముగా కాపాడుకోవాలని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. మనం లోకములు అయితే మన ఇంట్లో అయితే కనీసం ఒక కుక్కకు పెట్టిన ప్లేట్లో మనం అన్నం తింటామా? ఎవరు కూడా తినలేరు కదా. అది జాగ్రత్తగా తీసుకొని కడిగి మరలా పక్కన పెడతాం, కానీ దాంట్లో ఎవరు కూడా తినలేరు. అయితే ఈ నోటితో అనేకమైన బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఈ నోటితో అనేకమైన శపిస్తూ ఉంటాం, అనేకమైన రకరకాలైన మాటలు మాట్లాడుతాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం. అయితే అదే నోటితోనే మరలా దేవుని స్తుతిస్తూ ఉంటామట. అందుకని నోటిని నాలుకను భద్రముగా కాపాడుకుంటే శ్రమలో నుంచి విడిపించబడతామట. నోటి మాట ద్వారా, ఈ పెదవుల్లో మాట్లాడే మాట ద్వారా అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లోనికి గురైపోతుంటాం. అందుకనే ఏక సామెతలు ఎందుకంటే అంటున్నాడు, వాటిని మీరు జాగ్రత్తగా కాపాడుకోనండి. ఎప్పుడైతే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారో శ్రమలు అనేటువంటి మీకు ఎప్పుడు కూడా రావు అని దేవుని వాక్యములు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. కాబట్టి హృదయాన్ని భద్రపరచుకోవాలి, నోటిని భద్రపరచుకోవాలి, నాలుకను భద్రపరచుకోవాలట. అప్పుడే మన విశ్వాస జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాం. పొలము దున్నటువంటి వారు చూడండి, పొలములో ఆ యొక్క మంచి శనగిత్తనాలు వేసేటప్పుడు పొలములో పనిచేసేటువంటి ఆ ఎద్దుకు చిక్కం పెట్టి ఉంటారట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆకులు తినకుండా భద్రంగా దాన్ని చిక్కం పెట్టి ఉంటారు. అందుకని బైబిల్లో కూడా ఉన్నది, నీ నోటికి చిక్కం పెట్టుకోనుంది, నీ నోటికి కళ్ళెం పెట్టుకోనుంది బైబిల్. అందుకని కళ్ళెం ఎందుకు పెడతారంటే లాగుడానికి. గుర్రాన్ని వెళ్తున్నప్పుడు ఆ గుర్రానికి కళ్ళెం పెడుతూ ఉంటారు. ఆ కళ్ళెం పెడుతూ ఆ నడిపేటువంటి వాడు లాగుతూ ఉంటే అది కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అలాగనే మనము కూడా దేవుని మాటలు వినేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనము మన నోటిని, మన నాలుకను భద్రముగా ఉంచుకొని వెళితే అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడట. అందుకని నోటిని, మన నాలుకను భద్రము చేసుకోమని దేవుని వాక్యములు గమనిస్తున్నాం. ఆ భద్రత లేకుండగా మనము ఎంత మాత్రము కూడా పరిశుద్ధులము కాలేము. ఆ భద్రత లేకుండగా మనము ఎంత మాత్రము కూడా దేవుని ఆశీర్వాదములు పొందుకోలేము. ప్రతి ఒక్కరు కూడా అలాంటి భద్రత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదములు పొందుకుంటామట. దేవుని వాక్యంలో తెలుస్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలంటే హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలన్నీ కూడా బయటికి పారివేయబడాలి. మన హృదయంలో దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. మన హృదయంలో దేవుని గురించి ఆలోచన మాత్రమే ఉండాలి. మన మాట్లాడే ప్రతి మాటలు కూడా దేవుని మాటలు మాత్రమే ఉండాలి. అందుకనే దేవుని వాక్యాలు గమనిస్తున్నాం, నా బిడ్డలు అనగా మనమందరూ కూడా కూడి మాట్లాడుచున్నగా యెహోవా చెవి పెట్టి ఆలకించాను. ఏం మాట్లాడుతున్నాడు అని దేవుడిట వింటూ ఉంటాడట. అందుకని మనము దాన్ని భద్రముగా కాపాడుకోవాలని దేవుని వాక్యములు గమనిస్తున్నాం. అదే సామెతలు 3వ అధ్యాయము 21వ వచనములు కూడా ఒక మాట ఉంది, గమనించండి. సామెతలు 3వ అధ్యాయము 21వ వచనములు కూడా ఒక మాటను మనం చదువుదాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము అంటున్నాడు. వాటిని నీ కన్నుల ఎదుటనండి తొలగిపోనియద్దు. అంటే దేవుని జ్ఞానమును మనము భద్రము చేసుకోవాలి. దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యము విన్నప్పుడు, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు దానిని హృదయంలో భద్రము చేసుకొని దానిని మన కన్నుల ఎదుట ఎప్పుడు కూడా తొలగిపోకుండా చూసుకోవాలట. అందుకని నా కుమారుడా, మంచి జ్ఞానము నీకు ఇస్తున్నాను, ఆ జ్ఞానమును ఎప్పుడు కూడా బయటకు తోలివేయవద్దు, దాన్ని భద్రముగా దాచుకో అంటున్నాడట. కాబట్టి దేవుని జ్ఞానమును దాచుకోవాలి. లోకాసరమైన జ్ఞానము కాదు, లోకాసరమైన ఆలోచనలు కాదు, లోకాసరమైన తలంపులు కాదు. ప్రతి ఒక్కరు కూడా లెస్సైన జ్ఞానము, దేవుని జ్ఞానమును మనకిచ్చాడు. దేవుని బిడలకట దేవుని వాక్యంలో సెలవించిన మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానము సర్వసంపద,
ఆయనలోనే ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయనలో ఉంటారో వారికి బుద్ధి, జ్ఞానము, సంపాదన 3 కూడా ఉంటాయట. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పోగొట్టుకుంటామో అవన్నీ కూడా పోగొట్టుకుంటాం. అందుకనే ఆ జ్ఞానమును జాగ్రత్తగా భద్రముగా దాచుకుంటున్నాడు. ఆ భద్రముగా దాచుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీవు, నేను, మనమందరూ కూడా చాలా భద్రముగా దేవుని వాక్యమును మనం ఉంచుకోవాలి. మొదట హృదయమును భద్రం ఉంచుకోవాలి, మన నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి, దేవునిచ్చినటువంటి జ్ఞానమును భద్రం చేసుకోవాలి. అప్పుడే మనము ఆత్మీయంగా ఎదుగుతామని దేవుని వాక్యములు గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వాడబడేది కాదు. ఎక్కడ వాడుకోలో అక్కడే వాడుకో. అందుకనే దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా త్వరగా ఉంచుతాను కానీ తోక్క ఉంచును అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలు ప్రతి విషయములో కూడా జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆయన రక్తం చేత కడుగబడినటువంటి వారు అందరూ కూడా మంచి జ్ఞానము కలిగినటువంటి వారట. ఆ జ్ఞానము లోకములో ఉన్నటువంటి జ్ఞానము కాదు, లోకాసరమైన జ్ఞానము కాదు, పరలోకం నుంచి దిగవచ్చిన దేవాతి దేవుని వాక్యమును బోధించేటువంటి జ్ఞానము, బైబిల్లో సత్యములు నేర్చుకునేటువంటి జ్ఞానము, అనేక మందికి బుద్ధి చెప్పేటువంటి జ్ఞానము, అలాగనే సత్యమును అసత్యములో ఉన్నటువంటి వారికి ప్రకటించేటువంటి జ్ఞానమును దేవుడు మనకిచ్చాడట. ఆ జ్ఞానమును మనము భద్రముగా ఉంచుకోవాలని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. కాబట్టి ఇక ఉదయకాల సమయములు ప్రేమైన దేవుని బిడలారా, మనమందరికీ కూడా జ్ఞానము కలిగినటువంటి వారము. లోకంలో ఉంటున్నటువంటి వారు ఏమంటారంటే, ఒరే బుద్ధి లేకున్నవారా, జ్ఞానం లేకున్నవాడా అంటూ ఉంటాం. అయితే దేవుని బిడలు జ్ఞానము లేకున్నటువంటి వారు కాదు, దేవుని బిడలు బుద్ధి లేకున్నటువంటి వారు కాదు. దేవుడిచ్చిన జ్ఞానమును మనము భద్రముగా దాచుకోవాలని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. సామెతలు 4వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దేవుని జ్ఞానమును హృదయమందు భద్రము చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానము మన హృదయంలో భద్రము చేసుకుంటామో అప్పుడు మనము ప్రతి మాట కూడా, హృదయంలో వచ్చేటువంటి ప్రతి మాట కూడా దేవుని మాటలు మాత్రమే వస్తాయి, కానీ వేరేవేవి కూడా రావట. అందుకని ఆ వాక్యమును, దేవుని ఇచ్చేటువంటి జ్ఞానమును హృదయములో ఉంచుకోలేట. ఆ హృదయం ఉంచుకున్నప్పుడు ఆ హృదయములో చూస్తే దేవుని వాక్యం మాత్రమే ఉంటుందట. ఆ హృదయంలో చూస్తే దేవుని మాటలు మాత్రమే ఉంటాయట. ఆ హృదయంలో చూస్తే కేవలం పరిశుద్ధత మాత్రమే ఉంటుందట. కాబట్టి ఈరోజు వాటన్నిటి కూడా మనం భద్రము చేసుకునేటువంటి వారిగా మనం ఉంటే మనం దీవించబడతాం. అలాగ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఎటు పడితే అటు ఉండేది కాదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులే ఉండాలి. ఆయన ఆరాధించేటువంటి మనము, ఆయన కొనియాడేటువంటి మనము, ఆయన స్తుతించేటువంటి మనము, ఆయన నామము ధరించేటువంటి మనమందరూ కూడా ఆ లెస్సైన జ్ఞానమును మన హృదయంలో ఉంచుకుంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతామని దేవుని వాక్యములు గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రేమైన వల్ల భద్రము చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి నగులు కాదు, మన ఇంట్లో సంపాదన చేసేటువంటి ఆ ధనము కాదు, దేవుని జ్ఞానమును మనము భద్రము చేసుకోవాలి. దేవుని వాక్యము విన్నదాన్ని మనము భద్రము చేసుకోవాలి. దేవుని వాక్యము విన్నదాన్ని మనము భద్రంగా ఉంచుకున్నట్లయితే ఆ వాక్యమే మనలను నడిపిస్తున్నదట. అందుకని దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను నడిపించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అంటున్నాడు. ఆ వాక్యము లేకపోతే మనం జీవించలేము. వాక్కు అంటే వాక్యము. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యము బాధల్లో ఉన్నప్పుడు,
దేవుని వాక్యము శ్రమలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుందట, అది మనలో లేవనెత్తుతుందట. అందుకనే ఆ వాక్యాన్ని వినటువంటి మనము దేవుని వాక్యమును మన హృదయంలో భద్రముగా ఉంచుకోవాలట. అప్పుడే అది మనం ప్రతి క్షణము కూడా అది మనల్ని కాపాడుతుందని దేవుని వాక్యములు గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల శ్రమలు నీవు నేను కూడా దేనిని భద్రం చేసుకుంటున్నాం? లోకములో అశాశ్వతమైన వాటిని మనం భద్రం చేసుకుంటున్నాం. లోకములో వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాటిని మనం భద్రం చేసుకుంటున్నాం. లోకంలో దేనికి కూడా పనికి రాకున్న వాటిని మనం భద్రం చేసుకుంటున్నాము. కానీ అదే జీవము గలది యుగ యుగాలు కూడా దేవుని దగ్గర తీసుకొని వెళ్ళేటువంటి ఆ వాక్యమును, ఆ జ్ఞానమును కూడా భద్రము చేసుకోలేకపోతున్నామట. అందుకని ప్రతి ఒక్కరి కూడా మన హృదయంలో దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలి. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. అనేక కుటుంబాలు మనం చూస్తుంటాం. క్రైస్తవుల కుటుంబాలకు వెళ్తే అక్కడ ఏముంటుందట? వాక్యం ఉంటుంది. యెహోవా వలన ఆస్వాదించబడిన వాడా, లేకపోతే యెహోవా భయభక్తి కలిగిన వాడు ఇలాగ ఆస్వాదించబడను అని వాక్యాలు చూస్తుంటాం. ఆ వాక్యాలు కేవలం ఆ ఇంట్లో భద్రం చేసేది కాదు, కానీ దేవుని వాక్యమును హృదయములో భద్రం చేసుకోవాలట. ఎప్పుడైతే హృదయంలో భద్రము చేసుకుంటామో అప్పుడు దేవుడు అనుక్షణము కూడా మనతో ఉంటాడు, అనుక్షణము కూడా మనలో ఉంటాడట. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే, మనము బిల్డింగ్ కట్టినప్పుడు ఎలాగైతే ప్లాన్ వేసుకొని మనము ఏ గది ఎక్కడ ఉండాలో, ఏ స్థలం ఎక్కడ ఉండాలో, పూజా గది, ఇది వంట గది, ఇది ఒక హాలు, ఇది అలా రకరకాలుగా ప్లాన్ వేసుకొని కడతాము. అలాగనే దేవాది దేవుడు కూడా తన స్వరూపమందు చేయబడిన మానవుడు కూడా ఒక ప్లాన్ వేసుకొని కట్టాడట. ఆ ప్లాన్ ఏంటంటే, నేను కూడా మానవుని హృదయములు ఏదో ఒక ప్రక్కన ఉండాలి. మానవునికి శరీరం అంతట్లో కాదు, కానీ మానవుని హృదయంలో ఉండాలి అని దేవుడిట ఒక ప్లాన్తో మానవుడిని చేశాడు. అయితే మానవుడు ఏం చేశాడట? దేవుడు ఉండవలసిన ఆ స్థలములో దేవుని ఉంచుకోకుండా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనవన్నీ కూడా హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యమును బయట తోసివేస్తున్నాడట. అందుకని మనం దీవించబడలేకపోతున్నాం, అందుకని మన కుటుంబాలు ఆస్వాదించబడలేకపోతుంటున్నాయి. కాబట్టి ఈరోజు ప్రేమైన వాళ్ళరా, నీవు నేను మనమందరూ కూడా దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలి. మన హృదయం అనే తలుపు తీసినప్పుడు, ఆ హృదయంలోనికి ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క వచ్చిన ఆయనను మన హృదయంలో ఉంచుకుంటే మనం దీవించబడతాం. ప్రతి క్షణము ప్రతి దినము కూడా హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలిచి తడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, నీవు సంతోషంగా ఉండాలి. నీవు ఆయనతో కలిసి ఉంటే ఆనందంగా ఉంటావు. ఆయన నీవు కలిసి జీవిస్తే లోకంలో అనేక మందికి సంతోషకరమైనటువంటి వార్తను ప్రకటించేటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా హృదయమును భద్రము చేసుకోవాలి, నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి, దేవుడిచ్చేటువంటి జ్ఞానమును భద్రం చేసుకోవాలి, దేవుడిచ్చేటువంటి వాక్యమును భద్రం చేసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆస్వాదించబడతాం. కాబట్టి ఉదయ కాలములు దేవుని మాటలు వింటున్నటువంటి మనం అందరూ కూడా గమనించాలి. ఒక మాట జకరియా గ్రంథములో నుంచి 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, దొరికిందా? కొత్త నిబంధనలు కాదు బాబు, తీసిన వారు చదవండి. జకరియా 3:7 అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువగుదువు అంటున్నాడు. గమనించండి, దేవుడిచ్చిన యెహోవా ఇచ్చిన వాక్యం ఏంటంట, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలు గైకొని ఎప్పుడైతే వాటిని మన హృదయంలో భద్రము చేసుకుంటామో అప్పుడట దేవుడు ఏమంటట, నా మందిరము మీద అధికారునిగా నేను ఇస్తాను,
నా మందిరములో ఒక అధికారమునికి ఇస్తాను. నా మందిరము నడపడానికి కానీ, నా మందిరములో పాడడానికి కానీ, నా మందిరములో ఒక యజమానుడిగా కానీ, ఒక పరిచారకుడిగా కానీ, లేకపోతే పరిచర్య చేసేటువంటి వాడిగా కానీ నేను నియమిస్తాను అంటున్నాడు. దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ఎవరు కూడా మందిరము నడిపించలేరు. దేవుని వాక్యమును గైకొనకుండా, వాటిని హృదయంలో ఉంచుకొనకుండా ఎవరు కూడా దేవుని మందిరములో ఒక అధికారమును చలాయించకూడదు. దేవుని వాక్యము తెలియజేసినటువంటి మాట. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్కు, ఆయన యెహోవా వాక్కు అనగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా నువ్వు జీవించగలిగితే నేను నీకు ఒక అధికారం ఇస్తానంటున్నాడు. ఇలా జీవించగలిగితే నీకు ఒక అధికారం నేను ఇస్తాను. ఆ అధికారం ఏంటంటే నా మందిరములో నివసించేటువంటి వారిగా, నా మందిరములో ఒక అధికారము కలిగినటువంటి వారిగా, నా మందిరములో నా గొర్రెలను మేపేటువంటి వారిగా నేను నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. దేవుని వాక్యము హృదయములో లేకపోతే ఆ మందిరములో అధికారం ఉంటే అది ఎంత మాత్రం కూడా పనికి రాదట. కాబట్టి దేవుని వాక్యమును హృదయములు భద్రము చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు హృదయములు భద్రము చేసుకోవాలి. అప్పుడే అధికారము దేవుడు మనకిస్తాడట. కాబట్టి ఈరోజు ప్రేమైన వాళ్ళరా, నీవు నేను మనమందరూ కూడా దేనిని భద్రం చేసుకుంటున్నాం. దేవుడు ఇవన్నీ కూడా మనకిస్తే ఒక అధికారం దేవుడు మనకిస్తాడు. లోకములో ఉండేటువంటి అధికారము కంటేను, లోకములో ఉండేటువంటి ఉన్నత అధికారుల కంటేను అధికమైన అధికారం దేవుడు మనకిస్తాడు. అలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడట. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, ఏమంటట, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నడవాలని, గడపాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని కోరుకుంటాడట. యేసుతోనే ఉండాలని కోరుకుంటాడట. యేసులాగే లోకంలో పరిశుద్ధునిగా ఉండాలి, యేసులాగా ప్రేమించాలి, యేసులాగే అనేక అద్భుత కార్యములు చేయాలి అని కోరుకుంటాడట. అలా ఉండాలంటే దేవుని వాక్యమును మనం భద్రము చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు భద్రము చేసుకోవాలి. మన నోటిని మాటలు, మన నాలుకను భద్రము చేసుకోవాలి. మన హృదయాన్ని భద్రము చేసుకోవాలి. దేవుడి చేటువంటి జ్ఞానమును భద్రం చేసుకోవాలి. అప్పుడే యేసులాగా ఉన్నాడట. యేసు ప్రభు అనేది మనం జీవిస్తామట. యేసులాగా ప్రేమించేటువంటి వారిగా మనం ఉంటాం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇవదే కాలశ్రములు నీవు నేను అలా ఉండాలని ఇష్టపడుతున్నట్లయితే దేవుని వాక్యానికి మనం లోబడాలి. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి యోహాను 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, సకల దుర్నీతియు పాపము అయితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ కదా. ఇక్కడ ఏమన్నాడే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. ఇంకేమట, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా దేవుని సన్నిధానములో దేవుని వాక్యాసనగా భద్రము చేయబడితే వానిని దుష్టుడు ముట్టడు. దేవుని వాక్యం తెలియజేసిన మాట.
దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యం మన కుటుంబాల్లో ఉంటే, దేవుని వాక్యం మనము దాన్ని భద్రము చేసుకుంటే, దుష్టుడు అనేటువంటి వాడు ఎవడు కూడా మనలను ముట్టడు. వాడు మన దగ్గరికి రాడట. దేవుని వాక్యం ఉంటే మన దగ్గరికి వాడు రాడట. దేవుని వాక్యం లేకపోతే వాడు వస్తూ ఉంటాడు, అనేక శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. అందుకని ఆ యొక్క యోబుతో అంటున్నాడట, యోబు గురించి దేవుడైన యెహోవా చెప్తే, ఆ యొక్క భక్తుడైన యోబు సంగతి చూసావా, ఆయన యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు, దేవుడిని భయభక్తి కలిగిన వాడు, ఆయన చాలా నీతిమంతుడు అని దేవుడు చెప్తే ఆ సాతానుడు అంటాడట, బాగా చెప్పేవాళ్ళు అవే నువ్వు, ఒక్కసారి ఆయన చుట్టూ ఉన్న కంచెని తీసేయి, నేను ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పాడట. ఆ దేవుడు చెప్పాడు, ఆ యొక్క కంచి తీసివేసినా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా ఆయన యథార్థను ఎంత మాత్రం విడిచేటువంటి వాడు కాదు, అతడు నా యందు భయభక్తి కలిగిన వాడు అని చెప్పినప్పుడు సాతానుడు వెళ్ళాడట, అనేక శ్రమల పాలు చేశాడట. అయినప్పటికీ కూడా యథార్థతను వదలలేదు, అయినప్పటికీ కూడా దేవుని భయభక్తి కలిగిన వాడినే ఉంటున్నాడట. కాబట్టి ప్రేమను వలన ప్రతి ఒక్కరి కూడా అలా ఉంటే, దేవుని భయభక్తి కలిగి ఉంటే దుష్టుడు వాడిని ముట్టడు. అనేక శ్రమలు పాలు చేస్తాడు యోబుకి, అనేక కష్టాలు, అనేక బాధలు వచ్చి ఉంటాయి. అయితే తన ప్రాణము తీయడానికి ఎంత మాత్రము కూడా ఆ దుష్టుడు ముట్టలేదట. కాబట్టి దేవుని భయభక్తి కలిగి దేవుని మాట మన హృదయంలో ఉంటే దుష్టుడట మనల్ని ఎంత మాత్రము ముట్టడు. ప్రతి ఒక్కరి కూడా మనము దుష్టుని ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు కీర్తనకారుడు కదా. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, ఇంకేమట, పాపుల మార్గమున నిలువక కదా, నడువకూడదట, నిల్చుకోకూడదట, కూర్చోకూడదట కదా. నడుచుకూడదట, నిల్చుకోకూడదట, కూర్చోకూడదట. అంటే వాళ్ళతో కలిసి లోకాశ్రమైన మనుషులతో, చెడు అలవాట్లు కలిగిన మనుషులతో మనం నిల్చుకోకూడదట, నడవకూడదట, కూర్చోకూడదట. అలా కూర్చున్నప్పుడు వాళ్ళతో కలిసిపోతారు. అందుకని పేతురు యేసు ప్రభును పట్టుకొని వెళ్ళినప్పుడు, యేసు ప్రభుని బంధించినప్పుడు పేతురు ఆడితో పాటు వెళ్ళాడట. వెళ్ళిన ఆయన ఒక చోట నిల్చుకున్నాడట. నిల్చుకుంటే చెప్పాడట, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అంటే, ఆ జనాలు చూసి యేసుప్రభు మర్చిపోయాడు, ఎవరో నాకు తెలియదు అన్నాడట. ఇంకో చోట చలమంటే వేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడట, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అన్నాడట. ఏమాయన ఎవరు నాకు తెలియదు అన్నాడట కదా. నడిచాడట, కూర్చున్నాడట, నడిచాడట, నిలిచాడట, కూర్చున్నాడట. అందుకనే తన్ను తానే మర్చిపోయాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడట. అందుకని ఆలోచన చెప్పున నడువక, నిలువక, కూర్చుండక ఉండొద్దు అంటున్నాడు. అలా ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి పేతురు అలా ఉన్నాడు కనుక యేసు ప్రభునే మర్చిపోయాడు. కాబట్టి ప్రేమను వల్లరా ఈరోజు దేవుని వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకుంటే, లోకములో సహవాసము కానీ, లోకాశ్రమైన వారితో కానీ ఎంత మాత్రము కలవాలి అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. కాబట్టి దేవుని వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకుంటే మాత్రమే, దేవుని జ్ఞానము కలిగి ఉండేటువంటి మాత్రమే అప్పుడు అలాంటి పరిశుద్ధత కలిగి మనం ఉంటామట. అందుకని దేవుని వాక్యం చెప్తున్నది, మీరు లోకంలో నుంచి ప్రత్యేకముగా వేరు చేయబడినటువంటి వారు అంటున్నాడు. యూదా గ్రంథములు, యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట మనకు కనపడుతుంది. ఆ ప్రకటన పక్కనే ఉంటుంది లాస్ట్లో. యూదా యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని ఎదుట ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. కాబట్టి ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డాడట. కాబట్టి పిలువబడిన ప్రతి ఒక్కరి కూడా యేసుక్రీస్తునందు భద్రము చేయబడాలి. ఆయన వాక్యము ద్వారా మనము, ఆయన హెచ్చరికల ద్వారా, ఆయన జ్ఞానము ద్వారా మనం భద్రము చేయబడాలని దేవుడి వాక్యంలో గమనిస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, మనమందరూ కూడా భద్రము చేయబడినటువంటి వారము. అప్పుడే దేవుని భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూతలే కావలుండి వారిని రక్షించును అంటున్నాడు.
కాబట్టి దేవుని భయభక్తి కలిగి ఉంటే భద్రం చేయబడినటువంటి వారు. భద్రం అనగా దేవుని భయభక్తి కలిగి ఉంటే ఆయన భద్రత ఇస్తాడట. మన చుట్టూ కూడా ఆయన కాపుదల ఉంటుంది, ఆయన సైన్యం ఉంటుందట, ఆయన దూతలు ఉంటారట. అప్పుడే మనకు ఏ అపాయము రాకుండగా, ఏ యొక్క లోకములో ఉన్నది ఏ హాని జరగకుండగా ప్రతి క్షణము ప్రతి దినము కూడా ఆయన దూతలు మనలను కాపాడుతూ ఉంటాయి. అయితే భద్రము చేయబడాలి, ఆజ్ఞలు భద్రం చేసుకోవాలి, హృదయమును భద్రం చేసుకోవాలి, మన మాటలు భద్రము చేసుకోవాలి, మన నోటిని మన నాలుకను భద్రం చేసుకోవాలి, దేవుని జ్ఞానమును భద్రం చేసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అలా ఎదగాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా మన హృదయంలో లేకపోతే మనం ఎంత ప్రార్థించినా వ్యర్థమే. అందుకని దేవుని వాక్యంలో అంటున్నాడు, ఏమంటే ఈయన నా కుమారుడు. యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడట ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాడు, ఈయన శబ్దము వీధుల్లో వినపడదు. ఈయన నా కుమారుడు కనుక ఈయనలో కేవలం నా పోలిక నా మాటలు మాత్రమే ఉంటాయి, కానీ ఈయన శబ్దము వీధుల్లో వినపడదు అంటున్నాడు. అలాగనే దేవుని బిడ్డల మన జ్ఞానము చేత మనము వీధిలో ఎక్కడ కూడా వ్యర్థమైన జ్ఞానం వినపడకూడదట. భద్రము చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశ్రదించబడతాం. అనేక సార్లు వాక్యాన్ని వింటామే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏది నా బ్రతికి ఇలా అయిపోయింది, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, అయితే ఆ వాక్యం ద్వారా ఎందుకు నేను భద్రము చేసుకోలేకపోతున్నాను, నాకు భద్రత లేదు కనుకనే చనిపోతున్నాను, నాకు భద్రత లేదు కనుకనే నా కుటుంబం ఇలా అయిపోతుంది, నాకు భద్రం నన్ను నేనుగా భద్రము చేసుకోలేదు కనుకనే నా బ్రతుకు ఇలా అయిపోతుంది అని ఒక్కసారైనా ఆలోచన చేస్తాం. ఎప్పుడైనా ఏ రోజైనా ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, నా బ్రతికిలా ఉన్నది, నేను ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుని పరిచర్యలకు వెళ్తున్నాను, అయితే ఎందుకు నేను అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవుని పైన ఆధారపడి మనం జీవించాలట. ప్రతి క్షణము కూడా ప్రతి దినము కూడా ఆధారం నీవేనయ్యా, నాకాధారం నీవేనయ్యా, నలిగిన స్థితిలో కృంగిన మనసుకు, నలిగిన స్థితిలో కృంగిన మనసుకు నెమ్మది దయచేయుమా, నాకిలా నెమ్మది దయచేయుమా, ఆధారం నీవేనయ్యా, నాకాధారం నీవేనయ్యా, ఒంటరితనము చెదరిన కలలు మనసును మోక్కలు చేసెను, నా బ్రతుకును మోక్కలు చేసెను, నీవే నాకున్న చివరి ఆశ, నీవే నాకున్న చివరి ఆశ, నన్నిలా నిలబెట్టుమా, నన్నిలా నిలబెట్టుమా, ఆధారం నీవేనయ్యా, నాకాధారం నీవేనయ్యా అని ప్రతి క్షణము ప్రతిదినము కూడా దేవుని పైన ఆధారపడి మనం జీవించాలి. అప్పుడే దేవుని చేత మనం భద్రము చేయబడినటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల శ్రమలు నీవు నేను మనమందరూ కూడా దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడి ఉంటున్నాం. మొదట మన హృదయం అనే తలుపు తీయాలి, ఆ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. తర్వాత మన నోటిని మన నాలుకను భద్రం చేసుకోవాలి. తర్వాత దేవుడిచ్చేటువంటి జ్ఞానమును భద్రం చేసుకోవాలి. కాబట్టి హృదయములో నుంచి జీవదారులు బయలుదేరుతున్నాయి కనుక ఆ చెడు జీవములోనికి వెళ్ళకుండగా, ఆ చెడు ఎంత మాత్రము లోపలికి వెళ్ళకుండగా ప్రతి క్షణము కూడా దేవుని మాటలు మాత్రమే మన హృదయంలోంచి వెళ్ళాలి కదా. బిర్యానీ తిన్నప్పుడు తెలిసి ఏమొస్తుందట, బిర్యానీ వాసన మాత్రమే వస్తుంది కదా. బాగా తిని తెలిస్తే మంచి బిర్యానీ వాసనే వస్తుంది వాళ్ళతో. అలాగున్న దేవుని మాటలు కూడా బాగా భుజించాలి. అందుకనే ఇర్మియా నువ్వు ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అప్పుడు దాన్ని భుజించి అంటున్నాడు. దేవుని వాక్యమును నీవు భుజించి అంటున్నాడు. ఎందుకు భుజించబట్టున్నాడంటే నీవు దేవుని వాక్యమును భుజించగలిగితే ఆ మాటలు మాత్రమే నీలోంటి వస్తాయి.
కాబట్టి దేవుని వాక్యమును ప్రతిరోజు కూడా మనం చదవాలి. చదివిన దానిని భద్రము చేసుకోవాలి. చదివిన దానిని జ్ఞానము చేత చదవాలి. ఏదో ఆశ్రమ పొద్దునే ఉదయం లేచి కీర్తన గ్రంథం చూసి 120 కీర్తన చూసి నా రాకపోకలందు నువ్వు తోడుగా ఉంటావు అనేది కాదు కదా. 10 వచనాలు 10 సార్లు చదివితే ఆ జ్ఞానం దేవుడికి ఇస్తాడట. 10 వచనాలు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే 10 వచనాలు 10 సార్లు చదివితే దాంట్లోని అర్థము, దాంట్లోని జ్ఞానము దేవుడు మనకిస్తాడు. అందుకని వాక్యం చెప్తున్నది మాట్లాడేది ఏమంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడిగినట్ట? శ్యామ్ గారిని కాదు, శ్యామ్ పాస్టర్ గారిని అడిగేది మన కాదు కదా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:5 వచనంలో కదా. ప్రభా వాక్యం చదువుతున్నాను, అర్థము కాదు ప్రభా. వాక్యం వింటున్నాను, అది హృదయంలోనికి రాదు ప్రభా. వాక్యము నేను ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను, అది అర్థము కాదు ప్రభా అని దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు అర్థమవుతుందట. ఆ అర్థమైన దాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. కాబట్టి ఉదయ కాలములు నీవు నేను మనమందరూ కూడా దేవుని వాక్యము చేత హెచ్చరిక చేయబడిన మనము, మన హృదయాలు దేవుని మాటలు మాత్రమే ఉండాలి. మన హృదయాలు దేవుని జ్ఞానం మాత్రమే ఉండాలి. అవన్నీ కూడా భద్రము చేసుకున్నప్పుడు అనుక్షణము అనుదినము కూడా ఆయన నిన్ను నన్ను కాపాడుతూనే ఉంటాడు. అనుక్షణము అనుదినము కూడా ఆయన నిన్ను నన్ను నడిపించేటువంటి వాడిగా మనం ఉంటాడు. ప్రతి క్షణము కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడుతూ మనం వెళ్ళాలి. లోకంలో ఉండేటువంటి మనుషులపైన కాదు కానీ, లోకంలో ఉండేటువంటి అధికారులపైన కాదు కానీ, లోకంలో ఉండేటువంటి వారు ఎవరిపైన కాదు కానీ, ప్రతి దినము దేవుని పైన ఆధారపడి జీవిస్తే, అందుకని ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనమందరం కూడా ఆ దేవుని యొక్క లోకంలో ఉన్న జీవరాశులు అన్నిటికంటేను మనం చాలా శ్రేష్టమైనటువంటి వారమట. ఆకాశ పక్షులు చూడగానే ఆ ఉదయం లేవుగానే ఏం చేసినామట? కావు కావు మన అరుస్తూ ఉంటాయి. ఏదో అరుస్తుంది అనుకుంటాం, కాదట. అవి అరిచినను కూసినను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాయి. ప్రభు ఈ ఉదయకాలం నేను లేచాను, ఈ ఉదయకాలం నాకు ఆహారం ఎక్కడ సిద్ధపరిచావు అని అవి అరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాయి. వాటి భాషలో అవి అరుస్తూ ఉంటాయి, దేవుని స్తుతిస్తూ ఉంటాయిట. ఆయన పోలిక చేయబడిన మానవుడు, ఆయన స్వరూపము చేయబడిన మానవుడు ప్రతి క్షణము లేవగానే దేవుని స్తుతించలేకుండా, దేవుని మహిమపరచలేకుండా, దేవుని జ్ఞానము లేకుండా జీవిస్తున్నాడు. కనుకని అనేక రకాలుగా చెడిపోతున్నాడు, పడిపోతున్నాడు, ప్రమాదాలకు గురైపోతున్నాడట. ఆకాశ పక్షులకు ఉండే జ్ఞానం మనకు లేదట. ఆకాశ పక్షులు ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేవుని పైన మాత్రమే ఆధారపడుతూ ఉంటాయి. అందుకని భక్తుడు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చవు, వాటి కంటే శ్రేష్ఠులు కారా మీరు, చింతించనేలా చింతించనేలా, రేపటి కూర్చి చింతించనేలా. ప్రతి క్షణము దేవుని పైన ఆధారపడుతూ ఉంటాయి జీవరాశులన్నీ కూడా. దేవుని వాక్యం చెప్తున్న మాట, వాటికంటే మీరు శ్రేష్ఠులు, నా పోలిక చొప్పున చేయబడినటువంటి వారు, నా స్వరూపమందు నా స్వహస్తములతో చేస్తాను మిమ్మలను. అందుకనే నా జ్ఞానమును భద్రము చేసుకో, నీ హృదయంలో నా మాటలు జ్ఞానం చేసుకో. నా మాటలు నీ హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు నీకేది కావాలో నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవుని పైన ఆధారపడుతూ వాటిని భద్రము చేసుకుంటే మనం దీవించబడతాం, ఆస్వాదించబడతాం, అనేక మందికి దీవనకరంగా మార్చబడతామని దేవుని వాక్యములు గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడలారా, మనం దేనిని భద్రం చేసుకుంటున్నాం? మన హృదయములు దేవుని భద్రము చేసుకోవాలి. మన హృదయములు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. లక్ష్యమైన జ్ఞానము, మంచి జ్ఞానము కలిగి మనం ఉండాలి. అజ్ఞానుల వలె కాదు కానీ జ్ఞానం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. దినములు చెడ్డవు కనుక మీరు అజ్ఞానుల వలె ఉండవద్దు, జ్ఞానం కలిగి ఉండండి అంటున్నాడు. అవన్నిటిని కూడా భద్రము చేసుకున్నప్పుడు మనం దీవించబడతాం.
వాటన్నిటిని నా భద్రము చేసుకున్నప్పుడు మనము లోకములో ఉండేటువంటి వారందరికన్నా ఒక ఉన్నతమైన అధికారం దేవుడు మనకిస్తాడు. అలా పొందుకోవాలి అంటే ఈరోజు మనం భద్రం చేసుకోవాలి. అలా దేవుడిచ్చేవన్నీ కూడా పొందుకోవాలంటే దేవుని వాక్యమును మన హృదయములు ఉంచుకొని దేవుని భయభక్తి కలిగి ఉంటే మనం దీవించబడతాం. అలా ఉండడానికే ఈరోజు వరకు దేవుడు మనం బ్రతికించాడు. ఈరోజు నుంచైనా ఇవన్నిటిని మన హృదయములు భద్రము చేసుకొని ఆయన కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరూ కూడా సహాయము చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలొంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఈ ఉదయకాల శ్రమలు భద్రత అనేటువంటి మాటలు మేము విని ఉన్నాం. ప్రభువా, మా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ప్రభువా, మీ జ్ఞానమును భద్రం చేసుకోవాలి. మా నోటిని, మా పెదవులను భద్రము చేసుకోవాలి. ప్రభువా, మీ ఆజ్ఞలు భద్రము చేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము కలిగి ఉన్నప్పుడు మాత్రమే లోకములు ఒక అధికారం మీరు మాకు ఇస్తారు. ప్రభువా, ఇవేమి మా హృదయంలో లేకపోతే మేము ఎంత కాలము బ్రతికినా వ్యర్థమే. ప్రభువా, వ్యర్థమైన బ్రతుకు నాకు వద్దు. ప్రభువా, ఈరోజే నా జీవితాన్ని సమర్పణ చేస్తున్నాం. ఈరోజే ప్రభువా నా బ్రతుకును మార్చండి. లోకములు అనేక సార్లు జారిపోతూ ఉంటాం, అనేక సార్లు చెడిపోతూ ఉంటాం, అనేక సార్లు పడిపోతున్నాం. దయచేసి మనం క్షమించండి ప్రభువాని. ఈరోజు మన జీవితాల్లో మనం సమర్పణ చేద్దాం. రేపేం జరుగునో మనకు తెలియదు. ప్రతి క్షణము దేవునిపైన ఆధారపడి ఆయన కొరకు జీవించేటువంటి వారిగా మనముంటే మనం దీవించబడతాం. మహాపరిశుద్ధైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల శ్రమలు, ఈ పునరుద్ధాన దినమందు, ప్రభులు వేసిన దినమందు ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. నీకు వందనాలయ్యా. అయ్యా, మీరెంత గొప్ప దేవుడు. ప్రభువా, లోకములు వ్యర్థమైన దాన్ని భద్రం చేసుకుంటున్నాము, కానీ మా జీవితాన్ని సరిచేసేటటువంటిది, మా జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది వారిని భద్రము చేసుకోలేకపోతున్నాం. దయచేసి క్షమించండి. ఈరోజు నుంచైనా మా హృదయములు నీ వాక్యాన్ని భద్రం చేసుకొని, నీ జ్ఞానాన్ని భద్రము చేసుకొని, మా హృదయాన్ని భద్రము చేసుకొని, నీ ఆజ్ఞలు భద్రము చేసుకొని మేము జీవించడానికి ప్రతి ఒక్కరితో కూడా మీరు ప్రభువా మాట్లాడేందుకని స్తోత్రాలు. వినిపించబడిన మాటలు ఏ సాతడు దొంగిలించుకోకుండా బ్రతికిన కొద్ది కాలమైనా ఎక్కువ కాలమైనా నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని ఉదయకాల దేవుని మేము కోరుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములు ప్రార్థించి దీని మనసు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి